ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్ల ముంగట కాళేశ్వరం అనేది కాంగ్రెస్ పాలిట ఒక గొప్ప వరమైందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రజలకు వరం అవుతుందని అనుకుని కట్టుండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి వరమైంది. దానికి సంబంధించిన దాంట్లో మొన్న పోయిండ్రు, అసెంబ్లీలో చర్చ నడిచింది, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పోయిర్రు, చూసిర్రు, అంత పెద్ద 10 లక్షల క్యూసెక్ను కూడా తట్టుకొని నిలబడ్డది అది. అదంతా అయిపోయిన తర్వాత అసెంబ్లీలో కేటీఆర్ గారు ఒక మాట్లాడారు, దీని మీద అసలు ఎలక్షన్ల ముందు కరెక్ట్ ఏదో జరిగింది, ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా నాయకులు ఏమైనా చేసిండు వచ్చినా అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేసిండు. మీకుందా అనుమానం ఏమైనా? ఉంది. ఎందుకంటే వాస్తవంగా ప్రతి ఒక్కరు తెలిసిన ఎంతో అంత నాలెడ్జ్ ఉన్న కాళేశ్వరం అనేది ఎంత ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. దాన్ని ఓన్లీ కాంగ్రెస్ నాయకులు పనిగట్టుకొని బదనాం చేసిండ్రు. ఆ బదనాన్ని నమ్మాలంటే వాళ్ళు ప్రభుత్వంలోకి రాగానే అన్ని అబద్ధాలు చెప్పిండ్రు అనకుండా ఏమైనా జరగవచ్చు కదా. ఏదో చూపెట్టడానికి కొంచెం అంత అక్కడ ఏదో చేయొచ్చు అనేది డౌట్. అది కూడా కరెక్టే కావచ్చు. ఇప్పుడు అంత పెద్ద నాయకులకు వచ్చినప్పుడు, లేకపోతే అంత మళ్ళా ఇప్పుడు రెండోసారి కదా వచ్చింది కూడా రెండోసారి. అవన్నీ గమనించిన తర్వాత వాళ్ళకే కరెక్ట్ లేదు. కేంద్ర ప్రభుత్వం ఓసారి వచ్చి సూపర్ అంటది, ఓసారి వచ్చి ఒక రోజునే రిపోర్ట్ ఇస్తారట, ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీకి ఇప్పుడు వేస్తే సాయంత్రం వరకే ఇస్తారట. ఎంత కాళేశ్వరం ఏంది అది ఇరిగేషన్, దాని గురించి కమిటీ పొద్దునేస్తే సాయంత్రానికే ఇచ్చేస్తారా? అది మంచిగా లేదా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చేస్తారా? ఇక్కడ నన్ను ఉన్నదా? ఉంటది. ఇప్పుడు వీళ్ళకి అవసరం ఉంటుంది, వీళ్ళకు గుంపు మేస్త్రికి ఉంటుంది, ఈయనకు ఉంటుంది, ఉంటుంది, అంతేనా? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది, అంతా ఉంటుంది, ఇదంతా చేస్తారు. దానికి ఇప్పుడు వాళ్ళు ఏం లేదు, ఎండ్ల రావాలి, ఎండ్ల కమిషన్లు తీరాలి, ఎండ్ల పైసలు వస్తాయి, ఏ డిపార్ట్మెంట్లు వస్తాయి, ఎట్లా పైసలు సంపాదించాలి, ఎట్లా చేయాలి, మొత్తం ప్రతిపక్షం లేకుంటే ఎట్లా చేయాలి, ఎమ్మెల్యేలను గుంజాలి, ఇదే కానీ అత్యాచారాలు అవుతున్నాయి, ఇదైతేనే ఈ తెల్లారులు వేస్తే ఇక్కడ మమ్మల్ని బైండ్ ఓవర్ చేసుడుగా ఏమో చేస్తారు ప్రోగ్రాంలు అని ఇండ్ల పొంటి తిరిగి అరెస్టులు కాకుంటే ఇక పిల్లలు ఏం చేస్తుండ్రు, హాస్టల్లో ఏం చేస్తుండ్రు, ఏం జరుగుతున్నాయి, బయట ఇట్లా సెక్యూరిటీ ఏమున్నది, మరి డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందని ఏమైనా సమీక్షలు చేయొచ్చు కదా. ఉన్నదా? ఎన్నడాన్ని ఉన్నదా? ఉన్నాక ఎన్నడా? నేను ఏమంటున్నా, ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టలే. ఎన్ని జరుగుతున్నాయి, రోజుకి ఎన్ని జరుగుతున్నాయి. క్రైమ్ 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 క్రైమ్, అంతేనా? సరే, ఇప్పుడు ఒకటైతే ఉంటుందండి, బీఆర్ఎస్ పార్టీ బాగా కుటుంబ పాలన అయిపోయింది, అందరు వాళ్ళకే పదవులు వచ్చినాయని చెప్పేసి చాలామంది మీలాంటి ఉద్యమకారులతో నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో అన్నప్పుడు నేను విన్నా. బట్ ఇప్పుడేం జరుగుతుంది అసలు? నిజంగా మెంటలా రేవంత్? మళ్ళీ ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? దేనికి? కుటుంబ పార్టీ, వాళ్ళ కుటుంబ పార్టీ అండి. ఎవరు ఇందిరాగాంధీ వాళ్ళు, సోనియా గాంధీ వాళ్ళు, రాజీవ్ గాంధీ వాళ్ళు, మరి రాహుల్ గాంధీ వాళ్ళు, ప్రియాంక గాంధీ వాళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, జానారెడ్డి వాళ్ళు ఎవరు, ఇక మన వివేక్ వాళ్ళు ఎవరు, ఇంత వీళ్ళంతా సిగ్గు బుద్ధి ఏమన్నా ఉండే మాట్లాడుతున్నారా? ఏమన్నా రోజు వాళ్ళ చుట్టూ వాళ్ళ నువ్వు అన్ననే పని చేసుకుంటే ఎవరిని అంటున్నావు? మీ పార్టీలో అంటున్నావు, మీ వాళ్ళనే అంటున్నావు కదా. ఎవరిని? రాజీవ్ గాంధీనా, సోనియా గాంధీనా, రాహుల్ గాంధీ, ఎవరిని అంటున్నావు? కుటుంబ పార్టీ అంటే కుటుంబ పార్టీ ఎంత కుటుంబ పార్టీ? మీ కుటుంబ పార్టీలనే పని చేసుకుంటా నువ్వు, నీ గురువు ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కొడుకు లేడా? మరి బామ్మారిది లేడా? మరి బామ్మారిదికి మళ్ళా ఇంకో అల్లుడు లేడా? మరి వీళ్ళంతా ఇక్కడ లేరు. కుటుంబ పార్టీ లేనిది ఎక్కడా? దానిలో ఏం లేదు. ఉంటే నోరు తెరిస్తే కుటుంబ పార్టీ. నీకంటే నువ్వు చేసే కాంగ్రెస్ పార్టీ కంటే కుటుంబ పార్టీ ఇంకోటి లేనే లేదు, దేశంలో లేనే లేదు. రైట్. ఒకటి ఇది ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి. గత 10 ఏళ్ళు ఉన్నప్పుడు అధికార పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొంతమంది ఉద్యమకారులను సరిగా పట్టించుకోలేదు, కొంతమంది ఉద్యమకారులకు సరైన దక్కాల్సిన గౌరవం దక్కలేదు అనేది ఉద్యమకారులు అంటున్నారు అనమాట. మీరేమంటారు దాన్ని? కొంతవరకు జరగవచ్చు అండి. ఎందుకు కావచ్చు అంటే ఫస్ట్ ఒక 14లో ఏమైపోయిందంటే కొత్తగా రాష్ట్రం వచ్చింది, అంత కొత్త వాళ్ళు, ఒక పాలన కరెక్ట్గా నడవాలి అని అంటే అప్పుడప్పుడే మన ఇప్పుడున్న ఈ రేవంత్ ఏదో నోటుకు ఓటు, అప్పుడు ఏదో గుంజుకోవాలి, ప్రభుత్వం పడగొడతాము, అది ఇది అన్నప్పుడు ఒకటి ఏం చేసిందంటే వేరే పార్టీలను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాలు మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ సాధించుకున్నాక మనం ఇప్పుడు ఎక్కడ ఏమున్నదో ప్రతి ఊర్లో, ప్రతి పల్లెటూరులో, ప్రతి డిస్టిక్లో ఏం అవసరమో కేసీఆర్ గారికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణను మనము ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోవాలంటే అనుభవజ్ఞులు కావాలి, దీన్ని కూలిపోనియొద్దు అనే ఉద్దేశంగా వేరే పార్టీల ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. ఆ ఎమ్మెల్యేలతో వచ్చినప్పుడు ఏమైందంటే ఎమ్మెల్యేల అనుచరులు, సెకండ్ క్యాడర్ కూడా వచ్చిండ్రు. వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని మాటలు ఇచ్చుకొని తీసుకొచ్చుకుంటారు. ఆ తీసుకొచ్చుకున్నాక ఇప్పటికి ఉన్నోళ్ళు నా బిడ్డలే కదా, నా కుటుంబమే కదా, ఈసారి కాకుండా నెక్స్ట్ టైం నేను టర్మ్ వీళ్ళు మెల్లగా చేసుకుంటా, ఫస్ట్ ఈ పాలన ఒక
గాడిన పెడదాం చేసుకున్నాం అనే ఉద్దేశంగా పెద్ద ఆయన చేయొచ్చు. ఉమ్, అది కరెక్ట్ కూడా 100% దానికి నేను చేస్తా. ఓకే. తర్వాత 18ల వాళ్ళకు అట్లా వచ్చింది చేద్దామని అనుకున్నారు, కొంతవరకు చేసిండు. ఇప్పుడు మమ్మల్ని కూడా అంటే చిన్నయా పెద్దయా కాకుండా ఏదో ఒక పదవి అయితే వచ్చింది, గుర్తింపు అయితే గుర్తింపులో ఒక 16 మందికి గ్రంథాలయాలతో మాకు రీజనల్ ఆర్గనైజర్లు మహిళా శిశు సంక్షేమ శాఖలో 2 years జియో ఇచ్చినప్పుడు 16 మందిలో కూడా 16 మంది కూడా 2001 బ్యాచ్. అంతే. ఏ ఒక్కరు అలా లేకుండా ఎవరు ఏంది అనకుండా 2 డిస్ట్రిక్ట్లో ఒకరు నియమించారు. అట్లా కొందరికి జరిగినాయి. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇయ్యలేదనే పోయిండ్రు అనుకుంటే మరి బొంతు రామ్మోహన్, బాబా పసీద్దు, మోతి శోభన్ రెడ్డి వీళ్ళందరికీ ఛాయిస్లు వచ్చినాయి కదా. మరి వాళ్ళు ఎందుకు పోయినారు అట్లా అంటే, కాకపోతే వచ్చినాయి 100% జరగకపోవచ్చు, ఇంకా చేస్తాం మెల్లగా చేస్తా కొందరు వేసుకుంటా పోతా అని ఈ కొత్త పాత కలయికలో కొంచెం ఉద్యమకారులకు అన్యాయం జరిగిన వాస్తవమే. కాకపోతే కొత్త పాత అనే వరకు వేరే పార్టీల నుంచి వచ్చే వరకు కొంచెం అది జరిగిపోయింది. అది మనం ఏం చేయలేము, అది వ్యవస్థ. అంతే, వ్యవస్థ. దాన్ని వల్ల తప్పు పట్టలేము. కొన్ని జరుగుతా అంటే అందరికి న్యాయం జరగదు. ఇప్పుడు ఏ రాజ్యంలో కానీ మొదటి నుంచి పురాణమైన చరిత్రలు చెప్పుకొచ్చుకున్న రాజులు రాజ్యాలు కానీ ప్రతి ఒక్కరికైతే న్యాయం జరిగినాయి ఎక్కడ లేవు. కాకపోతే ఎక్కువ పర్సెంటేజ్ జరిగింది, కష్టపడ్డలోనూ చిన్నదో పెద్దదో గుర్తించిండ్రు, చేసిండ్రు. కొంతవరకు ఎక్కడైనా జరిగితే జరగవచ్చు.